ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు తొలి ఏకాదశి కదా. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇది సంవత్సరంలో వచ్చే మొదటి ఏకాదశి కాదు. ఇక్కడి నుండి మన పండుగలు మొదలవుతాయి కాబట్టి తొలి ఏకాదశి అని అన్నారు. ఈరోజు స్వామివారు నిద్రకు ఉపక్రమిస్తారు కాబట్టి శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి మళ్ళీ కార్తీక మాసం వరకు అంటే 4 నెలల పాటు స్వామివారు యోగనిద్రలో ఉంటారు. ఈరోజు మనం పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించి తింటాము కదా. అది ఎందుకు చేస్తామంటే దానికి కూడా ఒక కారణం ఉంది. ఇప్పుడు కాలం మారింది కదా. ఎండాకాలం ముగిసి వర్షాకాలం వచ్చింది. ఈ సమయంలో వాతావరణంలో మార్పుల నుంచి శరీరాన్ని రక్షించి వేడిని ఇస్తుంది. అంతేకాదు ఇది తేలికగా అరిగే సాత్విక ఆహారం కూడా. జీర్ణశక్తిని మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఈరోజు తినాలి అని చెప్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి.